ఇంకో కొన్ని వారాల్లో ఫ్యామిలీ వీక్ అనేది ఒకటి ఉంది. అవును. లైక్ ఫ్యామిలీస్ హౌస్ లోకి వచ్చి మళ్ళీ నేను చూసే వీక్. ఏమో మీ వైఫ్ ఏమి హౌస్ లోకి నీ గురించి రావచ్చేమో. ఎందుకంటే ఇంకొక నెక్స్ట్ వీక్ లోనే తను ఇక్కడికి ఇండియా రాబోతుంది. అవును. అవునా? అవును. అంటే ఎందుకు నా గురించి ఎవరు రారు అనే భయమా, కాదు లేకపోతే ఫ్యామిలీస్ వస్తే ఏమవుతుందని నేను తీసుకోలేనన్న భయమా, ఏంటి ఏమైనా భయపడినట్టు అనే ఒక ఆడియన్స్ పాయింట్, దాన్ని మీరు ఏం చెప్తారు? నో ప్రియా దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చేసరికి నేను ఓకే డన్, నాలో చేంజెస్ తను చూసింది, నేను చేసిన తప్పులు తను ఒప్పుకుంది. లైక్ నేను తప్పులు చేశాను అని నేను ఒప్పుకున్నా. లైక్ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నేను నాదే తప్ప అని ఒప్పుకొని నేను తనని నా చేంజెస్ అంటే నా మూడ్ స్వింగ్స్ ని కానీ లేకపోతే నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం కానీ ఇవన్నీ తను అబ్జర్వ్ చేసింది. సో తనంతా అబ్జర్వ్ చేసి ఓకే డన్, మనిషి మారాడు అని చెప్పి తను నాకు ఆ లవ్ లెటర్ పంపించేసరికి ఓకే నా ఫ్యామిలీ నాకు వచ్చింది అనే హ్యాపీనెస్, it was top of the world and I'm happy that నాకు మళ్ళీ నన్ను నేను చేంజ్ చేసుకొని నా ఫ్యామిలీకి నేను దగ్గర అయ్యానన్న హ్యాపీనెస్ నాకు ఉండే. సో ఇంకా ఎక్కువ ఉండే యాక్చువల్గా ప్రియాని లోపల తీసుకురావాలి, పాప లోపల. హరితేజ గారితో కూడా నేను ఎవ్రీడే అనేవాళ్ళం. తనకు కూడా ఒక పాప ఉండే కదా. ఎవ్రీడే నైట్ మా మంచి కన్వర్సేషన్ ఎలా ఉందంటే మీ పాప నా పాప ఇద్దరం లోపలికి వస్తారు, మన ఫ్యామిలీస్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఐ యూజ్ టు డ్రీమ్ ఇట్. అండ్ నన్ను ఇన్ఫాక్ట్ 2 weeks పుష్ చేసింది కూడా ఆ ఎనర్జీ. పాప లోపలికి వస్తుంది, ప్రియా లోపలికి వస్తుంది, ఐ వాంటెడ్ టు హగ్ హర్ అండ్ ఇవన్నీ ఉండే నా బ్రెయిన్ లో. బట్ ఎనర్జీ లేదు. ఇంకా బొక్కలు కాళ్ళు చేతులు ఎరుకొట్టుకొని ఒక ఫ్రాక్చర్ చేసుకొని కూర్చొని ప్రియా అనే కంటే కూడా తన దగ్గరికి వెళ్ళి నేను కూడా మైండ్ గేమ్ ఆడొచ్చు హౌస్ లో. మైండ్ గేమ్ ఒక్కటే కాదండి, కసి ఉన్న వాళ్ళు ఇంకా చాలా ఆడుతున్నారు అక్కడ. అండ్ ఏదో బ్రెయిన్ గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేయడం నాకు ఇష్టం లేకుండే. ఏది ఇచ్చినా 100% ఇద్దామనే నా మైండ్ ఎప్పుడైనా ఉంటది. లైక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి సాంగ్ దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఎవ్రీవేర్ నేను నా 100% ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సమ్వేర్ అరౌండ్ నా 100% అక్కడ నేను ఇవ్వట్లేదు, 80% ఇస్తున్నానంటే కనుక నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో నాకు నేను నచ్చినప్పుడు ఆ గేమ్ లో ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రెసెంట్ బయట మణికంఠ వాడిన ఫ్యామిలీ టాపిక్ సింపతి అనేది ఒకటి పోర్ట్రే. మీరు మాట్లాడిన మాటలకి లైక్ మీరు చేసిన సింపతి పాయింట్ ఏదైతే ఉందో అది లైక్ సింపతి అని అనొచ్చు ఆ వర్డ్. అది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. మీరు ఈ వారం కూడా మీరు సేవ్ అవ్వడం గ్రీన్ వచ్చిందంటే ఒక ఆడియన్స్ మిమ్మల్ని కనెక్ట్ అయ్యారు. కానీ ప్రెసెంట్ ఉన్న యూత్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారో తెలుసా? ఇలాంటి పర్సనాలిటీ ఒక పర్సన్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఫ్యామిలీ, ఒక్కొక్కసారి ఫ్యామిలీ అంటారు, ఒక్కొక్కసారి అమ్మాయిలతో అందరితో మాట్లాడుతుంటాడు, లైక్ ఫ్లర్టింగ్ అవన్నీ చేస్తూ ఉంటాడు, ఎలా అంటారు కదా. అదే 2 డిఫరెంట్స్ అంటే ఎలా అయింది అంటే ఏది మనకంట దిస్ ఈజ్ మీ. నేను నాలాగానే నేనున్నా. నాకు ఎమోషన్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని వెళ్ళి ప్యాంపర్ చేస్తాను, నాకు కోపం వచ్చినప్పుడు నేను అరుస్తాను, నాకు నవ్విపించాలన్నప్పుడు నేను నవ్విస్తాను, సరదాగా ఆట పట్టించాలన్నప్పుడు ఆట పట్టిస్తాను. సో అది ఎలా తీసుకుంటే అలా. బట్ నేను ఎక్కడ ఏదో చేయాలని అయితే కాదు. ఇట్ వాజ్ జస్ట్ మీ అండ్ ఐ లవ్ మై ఫ్యామిలీ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఇంత స్టేజ్ లో కూడా నేను ప్రియా అన్నది కూడా అందుకే, బికాజ్ నా మిస్టేక్ ఉండే, నేను తనని అర్థం చేసుకోలేకపోయా. అండ్ ఈ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది, లైక్ నన్ను నేను ఎలా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో 2-3 ఉండేవాళ్ళు. 2-3 నేను రాంగ్ అన్నప్పుడు ఏంటి నేను ఇంత చెప్తున్నా అర్థం కాదేంటి వీళ్ళకి అని. నేను ఎక్కడ మిస్టేక్ చేసేవాడిని అంటే ఓవర్ ఎక్స్ప్రెసివ్ గా ఉండేవాడిని, లైక్ ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ఉండే. దెన్ ఐ గాట్ టు నో లైక్ నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ద హ్యూమన్ షుడ్ డీల్ హిస్ లైఫ్. అండ్ కంట్రోల్ చేయడం నేర్చుకున్నా. అండ్ ఈ ఫ్లట్టింగ్ ఇదంతా అంటారా, ఐ లవ్ లైక్ మంచిగా అందరూ స్మైల్ చేస్తూ ఆట పట్టించడము, చిడాయించడం నాకు చాలా ఇష్టం. అది నిజ జీవితంలో కూడా అంతే. మా వైఫ్ వాళ్ళ సిస్టర్స్ ని కానీ లేకపోతే మా సిస్టర్ అందరిని ఆట పట్టిస్తూ ఉంటాను నేను. దట్ ఈస్ మీ. మీకు మీ వైఫ్ కి గొడవలు అయ్యా? గొడవలు ఎప్పుడు కాలేదండి. నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత జాబ్ చేయొచ్చు అనుకున్నా, బట్ నా వీసా లేట్ అయిపోయింది. 6 months అయింది, 1 year అయింది, 1.5 years అయింది, 2 years అయింది. పాప కూడా పుట్టేసింది. పాప పుట్టక ముందు వీసా రాకుండా ఇంట్లో ఉండడం వేరు, బట్ పాప పుట్టిన తర్వాత కూడా వీసా రాలేదు నాకు. ఇంకా రాకపోయేసరికి తను నేను ప్రెషర్ చేసేవాడిని ఎవ్రీ టైం, లైక్ వీసా ఇప్పుడు. యుఎస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ప్రెషర్ ఏంటి అన్నది. తన చేతుల్లో ఏం లేదు, అంతా ఎంబసీ ప్రాసెసింగ్ అనేది టైం పడుతుంది. ఈఏడి రావాలి, పర్మ్, లేబర్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండేది. తను ఇంకా పాప ఒక పక్కన, తన ఆఫీస్ వర్క్ ఒక పక్కన, మళ్ళీ నేను సైడ్ నుంచి నా వీసా ఇది అని చెప్పి నా టాంట్రమ్స్. తను ఇవన్నీ చూసింది. తనంది బెటర్ డూ వన్ థింగ్, నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావు వర్క్ చేయకుండా. 2 years ఇంట్లో ఉండడం మామూలు మాట కాదు. సొసైటీ నుంచి చాలా మాటలు, ఏంటి ఇంట్లో ఉంటున్నావు అని చెప్పి వాళ్ళకి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది కాదు. సో ఇంకా తనంది ఒక పని చేయి, నువ్వు ఇండియాకి వెళ్ళి నీ వర్క్ నువ్వు చేసుకో, నీ వీసా వచ్చినప్పుడు నేను పిలుస్తాను, యూ గో బ్యాక్ టు ఇండియా అన్న.
ఇండియాకి వచ్చేసాను. నేను ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత తను పాప వర్క్లో తను బిజీగా ఉండేది, నేను ఇక్కడ ఇండస్ట్రీ చుట్టూ తిరగడం. ఒక గ్యాప్ అనేది వచ్చేసింది మా మధ్య, లైక్ స్పేస్, టైమ్ జోన్స్ డిఫరెన్స్. తన ఎప్పుడు టాపిక్ వచ్చినా కూడా కాల్ మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడిన వెంటనే నా వీసా వచ్చిందా అనేవాడిని. తనకు అది ఇరిటేషన్ వచ్చేది, చిరాకు వచ్చేది. ఏంటి ప్రేమగా మాట్లాడదాం, ఒక 10 minutes కాల్ చేసినా కూడా వెంటనే మళ్ళీ 11th minute వీసా వచ్చిందా అని అనేవాడిని. తనకి ఇంకా ఏ అవ్వట్లేదు అని చెప్పి తను ఇంకా స్పేస్ ఇవ్వడం మొదలెట్టేసింది. ఆ స్పేస్ ఇంత స్పేస్ లోకి తీసుకొచ్చింది మా స్పేస్. ఇప్పటికి ఒక 9 months దాటిపోయింది. మీరు కలిసి మాట్లాడారు? ఎస్, మాట్లాడేవాళ్ళం, ఎవ్రీడే కూడా మాట్లాడేవాళ్ళం. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే పాప లేచిందా, పాప ఏం చేస్తుంది, నీ ఆఫీస్ వర్క్ ఎట్లా రన్ అవుతుంది, ఇవన్నీ అయ్యేది. మంచిగా ఒక 1/2 hour మాట్లాడుకోగానే మళ్ళీ నేను వీసా అనేవాడిని. మళ్ళీ మొదలెట్టావా నాన్న అనేది, మళ్ళీ కాల్ కట్ అయ్యేది. ఇట్లానే అయ్యేది మా ఇద్దరి మధ్య కన్వర్సేషన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మా మధ్య ఇంకే గొడవలు లేవు, ఇది ఒక్కటే ఉండేది. సో నాకు ఈ షో వచ్చిన తర్వాత నాకు అనిపించింది, లైక్ ఇక్కడ నేను ఎర్న్ చేశాను అనుకో, ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది, సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. నేను ఎర్న్ చేస్తాను, పాప మీద నాకు కూడా మంచి కంట్రోల్ ఉంటుంది. లైక్ పాపకి నేను కూడా స్కూల్ ఫీజులు కట్టడము, పాపకు అన్ని చేయడము, ఈ హోప్ తో నేను లోపలికి ఎంటర్ అయ్యా. సో గేమ్ పరంగా, హౌస్ లో ఉన్న పరంగా సొసైటీ ఇలా చేస్తుంది. ఇప్పుడు మీకు ఆ సొసైటీ నుంచి ఆ రెస్పెక్ట్ వచ్చింది, అదంతా ఉందని అనుకుంటున్నారా? మంచి పేరు వచ్చిందని అనుకుంటున్నారా? పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటుందో, సో ఎవ్రీ చోట ఇవన్నీ ఉంటాయి. నా గేమ్లో ఇది అర్థమైంది. ప్రతి సైడ్ మనం ఫేస్ చేయాలి. అండ్ నేను ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ట్రోల్స్ అయితే అయ్యాయని తెలిసింది. అండ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది నన్ను పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం కూడా చూసా. సో 2 చూసా. ఏదైనా దేవుడి దయ, అండ్ నేను ఇక్కడ ఉన్నాను, నా మార్క్ నేను చూపించుకుంటూ వెళ్తాను, అండ్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అన్నట్టు ఐఎమ్ హ్యాపీ. బయట మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారనేసి కంటెస్టెంట్లు మిమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మీ ఆన్సర్, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి, మీరు చూస్తారుగా అని అన్నారంట. అది నిజమేనా? అది బట్టలు పంపించడం విషయం మీద నేనన్నా 4 weeks వరకే నేను బట్టలు స్టిచ్ చేయించుకున్నాను. లైక్ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మా వాళ్ళు 2 వారాలే ఉంటారు. ఎందుకంటే నా మైండ్ సెట్, నేను త్వరగా మనుషులతో కలవను, ఊరికే బర్స్ట్ అయిపోతూ ఉంటాను, అన్నీ ఓవర్ పీక్ లో ఉంటాయి అవన్నీ. సో ఖచ్చితంగా 2 weeks వచ్చేస్తాడు, వీడేదో ఆటకైతనంగా లోపలికి వెళ్తున్నాడు, వచ్చేస్తాడు అనే ఫీలింగ్ లో ఉంది. సో అందుకని బట్టలు తెప్పించుకుందాం అన్నప్పుడు 4 weeks మాత్రమే అడిగారు. అడిగిన తర్వాత బట్టలు మరి నీకు ఎట్లా చేస్తారంటే నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, అండ్ మేబీ ఆ పాయింట్ మీద వచ్చి ఉంటుంది టాపిక్. అంటే బయటకి అది ఎలాగొచ్చిందంటే, ఓకే మణికంఠ మంచి PR ని, మంచి బయట ఏమేమి కావాలి గేమ్ ప్లాన్ మొత్తం సెట్ చేసుకుని వచ్చాడు, దాని పరంగా వెళ్తున్నాడు అని చెప్పి. అంత సీన్ లేదండి. నా రూమ్ లో కూడా చూస్తే డేస్ కౌంట్ చేసుకుంటూ క్రాస్ అని ఇంటూ July 18th అనుకుంటా నేను US ఫ్లైట్ ఎక్కాల్సింది. ఆ టైంలో బిగ్ బాస్ నుంచి నేను అడిగా, నేను సెలెక్టెడా లేదా అంటే నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఒకవేళ ఫస్ట్ వరకు వెయిట్ చేయి, ఫస్ట్ వరకు నీకు కాల్ వస్తే కనుక నువ్వు షో లోపల ఉంటావు, రాలేదంటే కనుక నువ్వు ఆడియన్స్ గా కూర్చొని చూస్తూ ఉంటావు, నీకు ఒక రియాలిటీ చెక్ ఉంటుంది, వెయిట్ చేయను. ట్యాంక్ బండ్ రోడ్ మీద ఉన్నా, నేను ట్యాంక్ బండ్ ఆటోలో వస్తున్నా, ఆలోచించాను. నేను ఆలోచించి ప్రియాకి వెంటనే నేను కాల్ చేసి చెప్పాను, ప్రియా నాకు టికెట్స్ వద్దు, క్యాన్సిల్ చేసేసుకో, మీరు వెళ్ళిపోండి, నేను ఉంటా అని చెప్పి రిస్క్తో నేను ఇండియాలో ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరికి నా దగ్గర ఒక ఫిష్ అక్వేరియం ఉండేది, అక్వేరియం అంతా ఇచ్చేసాను నా ఫ్రెండ్స్ కి, మీరు చూసుకోండి, నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను. 45 days నేను ఎవరికి కాల్ కూడా చేయలేదు, మా ఫ్రెండ్స్కి కూడా చేయలేదు. నేను నిన్న కూడా మొత్తుకున్నారు. కరెక్ట్గా 2 days ముందు వెళ్ళే ముందు ఫోన్ చేసి ఇట్లా అయింది అనగానే ఆన్ స్పాట్ అప్పటికప్పుడు నాకు బట్టలు తెప్పించి వాళ్ళతో మాట్లాడి డిజైనర్తో మాట్లాడి ఆ బట్టలు తీసుకొచ్చి సెట్ చేసి అప్పటికప్పుడు నేను లోపలికి చూసాను. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కటే చెప్పారు, మేమున్నాం సపోర్ట్గా, నువ్వు ఆడేసిరా, వారం ఉన్నా పర్లేదు, 2 వారాలు ఉన్నా పర్లేదు, నేను మీకు సపోర్ట్ ఉన్నామని చెప్పి ఆ మాట అన్నారు. సో అదే నేను చెప్పాను. సో ఈ వేలో వెళ్ళింది. ఓకే, లాస్ట్ సీజన్ లో రైతు సెంటిమెంట్, సీజన్ 8 లో ఫ్యామిలీ వైఫ్ పాప సెంటిమెంట్, ఇది వర్కౌట్ అవ్వలే, అది బ్లాక్ బస్టర్. ఈ స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింపతి? నో. ఒకవేళ అంతే అయితే కనుక నేను ఈరోజు మీ ముందు ఎలిమినేట్ అయ్యి ఉండేవాడిని కాదు, లైక్ సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకొని రాకుండా ఉండేవాడిని కాదు, టాప్ మంచిగా ఫైనల్ వరకు ఉండి ఆడుకుంటూ వచ్చేవాడిని. బట్ బై డిఫాల్ట్ నేను ఎక్స్ప్రెసివ్ పర్సనాలిటీ, అండ్ అక్కడ షో లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆడే వచ్చారు, ఎమోషన్స్ పిక్చర్ లెవెల్లో పీక్స్ లో వెళ్తాయి. అండ్ స్ట్రేంజర్స్ వచ్చి మనని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు 1 కాదు 2 కాదు 13 కంటెస్టెంట్స్ నేను
13 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అడుగుతుంటారు. కొన్నిసార్లు బాత్రూమ్ లో మనం పడుకొని ఉంటాము, అప్పుడు ఆ సోఫా దగ్గర పడుకొని ఉన్నప్పుడు ఏంటి చెప్పు నాకు తెలుసుకోవాలని ఉందని ఒకళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పకుండా అయితే ఉండలేము. చెప్పలేమంటే నువ్వు చెప్పట్లేదు, నువ్వేంటో తెలియకుండా నేను ఎట్లా ఆడతాను నీతో గేమ్ అని వాళ్ళే అంటారు. చెప్తే గనక బయటకేమో ఇన్నిసార్లు ప్లే చేస్తున్నావా అన్నట్టు వస్తుంది. వెనక గొయ్యి ముందు నుయ్యి అన్నట్టు ఉండేది నా పొజిషన్. సో నేను అప్పటికే అనేవాడిని, ఇప్పుడు కాలే తర్వాత చెప్తాను అనేవాడిని, లేదు చెప్పు అనేవాడు, మళ్ళీ చెప్పేవాడిని. సో అది అన్నిసార్లు చెప్పేసరికి అది సింపతిగా వచ్చేది. అండ్ వన్స్ టేస్టీ తేజ గారు అన్నిసార్లు ఏడవకు, నువ్వు ఏడిస్తే కరెక్ట్ గా లేదు అంటే తర్వాత నాకు సరి కూడా నువ్వు ఏడు పాపుకోని ఓకే ఇన్ని కరెక్ట్ చేసుకుని నా ఏడుపుని కూడా ఆపేసుకుందామని చెప్పి, అంటే పూర్తిగా ఆగిపోలేదు, కొంచెం వస్తే నవ్వినప్పుడు బాగుంటేనబ్బా. ప్రోమోలో ఏం చేశారు, నీ నవ్వు ఒక ప్రోమో వచ్చింది అనమాట. అంటే అన్ని రోజులే నీ ఏడ్చి 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 చూసి సడన్ గా నేను నవ్వుతున్న ప్రోమో చూసి చాలా మంచిగా అనిపించింది. అది ఎంత బాగుంది కదా, బాగా నవ్వుతావు, బాగా నవ్విస్తా కూడా.